like a Hellcat. హాయ్ ఫ్రెండ్స్, టుడే నేను మీకు ఆండ్రాయిడ్ ట్యూటోరియల్స్ గురించి నేర్పించబోతున్నాను. అండ్ ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయడం చూద్దాం. ఫస్ట్ క్రోమ్లోకి వెళ్ళండి. అక్కడ ఆండ్రాయిడ్ స్టూడియో అని టైప్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఆండ్రాయిడ్ స్టూడియో ఉంది కదా, దాని మీద ఇక్కడ ఉంది డౌన్లోడ్ ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేయండి. కొంచెం ఇంటర్నెట్ స్లోగా ఉంటుంది. ఇక్కడ చూసారంటే డౌన్లోడ్ ఆండ్రాయిడ్ స్టూడియో ఉంది. దీన్ని మీరు క్లిక్ చేశారంటే 6.3 వర్షన్ ఇది. దీని మీద యాక్సెప్ట్ చేసి డౌన్లోడ్ ఆండ్రాయిడ్ స్టూడియో చేయండి. ఇలా డౌన్లోడ్ ఉంది. 757 MB ఉంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను. ఒకసారి చూడండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను 757 MB. ఇప్పుడు మనం వెళ్తే ఇది ఒక జిప్ ఫైల్. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. వీడియోని పాస్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయినట్టు చూపిస్తుంది. ఎక్స్ట్రాక్ట్ అయిన ఫైల్స్ ఇలా కనిపిస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఈ ఆండ్రాయిడ్ స్టూడియోని కట్ చేసుకొని సీలో వేసుకోండి. పేస్ట్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆండ్రాయిడ్ స్టూడియో. ఇక్కడ ఇప్పుడు మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకున్నాం, లైక్ ఆండ్రాయిడ్ స్టూడియో ఎస్డికే అని ఒక ఫోల్డర్ ఇచ్చుకున్నాం. ఈ రెండింటిని ఒక ఫోల్డర్లో సేవ్ చేసుకోండి. లైక్ ఆండ్రాయిడ్, ఈ రెండింటిని ఒక పార్ట్లో సేవ్ చేసుకున్నాం. Ctrl+X. ఇక్కడ మీకు 2 ఫైల్స్ కనిపిస్తున్నాయి అనుకుంటా. ఓకే, ఇక్కడ ఈ పార్ట్ని మనం సేవ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటే మనము ఓకే చెప్తాను. దిస్ విండోస్ 7 అయితే మై కంప్యూటర్ అండ్ విండోస్ 10 అయితే డిస్ప్లేస్లోకి వెళ్ళండి. ప్రాపర్టీస్లోకి వెళ్ళారంటే ఇక్కడ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సెట్టింగ్స్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని కనిపిస్తుంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీరేం చేస్తారంటే మీరు పాత్ ఇవ్వాలి. నేను ఇక్కడ కాపీ చేసుకున్నాను కదా, ఆ పాత్ వాల్యూ చేయండి. ఇక్కడ దీని నేమ్ వచ్చి ఆండ్రాయిడ్ హోమ్ అని ఇవ్వండి. ఆండ్రాయిడ్ హోమ్ అని ఇచ్చుకోండి. అండ్ ఆండ్రాయిడ్ స్టూడియో అండ్ ఇంకోటి ఇవ్వండి, సేమ్ అదే వాల్యూ ఇచ్చుకోండి. ఆండ్రాయిడ్ స్టూడియో ఎస్డికే అని ఒకటి ఇచ్చుకోండి. ఇదంతా అయిపోయినాక ఓకే ప్రెస్ చేయండి. ఓకే, కాపీ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఆండ్రాయిడ్ స్టూడియోలోకి వెళ్ళండి. ఇక్కడ పిన్ ఫోల్డ్లోకి వెళ్ళండి. ఇక్కడ మీ సిస్టమ్ 32 బిట్ అయితే ఈ స్టూడియో అప్లికేషన్ ఓపెన్ చేయండి. లేకుంటే మీది 64 బిట్ అయితే ఈ అప్లికేషన్ ఓపెన్ చేయండి. బెనిఫిట్గా మీరు ఒక షార్ట్కట్ క్రియేట్ చేసుకోండి డెస్క్టాప్.
కట్ చేసుకుంటున్నా, ఇక్కడ పెట్టేసి డెస్క్టాప్లో పెట్టుకునేసి మీకు బెస్ట్ నెక్స్ట్ టైం యూజ్ చేసేటప్పుడు. దెన్ ఇక్కడ కాన్ఫిగరేషన్ ఇంతకుముందు ఇన్స్టాల్ చేసింది చూపిస్తుంది. డు నాట్, మనము మామూలుగా అయితే మీకు డిఫాల్ట్ ఇప్పుడు ఇన్స్టాల్ చేయకపోతే డు నాట్ ఇంపోర్ట్ సెట్టింగ్స్ అన్ని మీద ప్రెస్ చేయండి. ఓకే మీద కొట్టండి. నెక్స్ట్ స్టెప్లో కనిపిస్తుందా బ్రౌన్ అండ్ ఓకే. దాని తర్వాత ఇలా చూపిస్తుంది. మీకు స్టాండర్డ్ సెట్టింగ్స్ కావాలంటే దీంట్లో వచ్చేస్తుంది మోస్ట్లీ, అంటే చాలా మంది యూజ్ చేస్తుంది. లేకుంటే కస్టమ్ మీద క్లిక్ చేసి కస్టమ్ సెట్టింగ్స్ యూజ్ చేసుకోవచ్చు. XAMPP ఇన్స్టాల్ అయింది దీంట్లో ఆల్రెడీలో ఇన్స్టాల్డ్ 10.3 సో మనకు ఒక విర్చువల్ డివైస్ కావాలి, అది 1.5 GB ఉంది. ఓకే నెక్స్ట్ కొట్టాను. ఇక్కడ చూసారంటే మీకు అక్కడ ఆప్షన్స్ చూపించాయి. నాకైతే ఎగ్జామ్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి అది మళ్ళీ చూపించలేదు. మీకు 2 క్లిక్ చేసానంటే ఆటోమేటిక్ అయిపోతుంది. ఇప్పుడు ఏమంటే మనం ఒక 1.5 GB SDK డౌన్లోడ్ చేయాలి. ఫినిష్ మీద క్లిక్ చేసానంటే ఇక్కడ డౌన్లోడ్ చూపిస్తుంటుంది, ఏవే డౌన్లోడ్ అవుతుంది. ఇన్స్టాలింగ్ గూగుల్ APIs. ఇది టైం తీసుకుంటుంది. నేను పాస్ చేస్తున్నాను.
like a Hellcat.